హాయ్ ఫ్రెండ్స్. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటిక జ్ఞాన హయగ్రీవముపాస్మహే. కాలం ఇట్టే గడిచిపోయింది అని చెప్పడానికి సాక్ష్యంగా మా పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయండి. 10th క్లాస్ రిజల్ట్స్ యొక్క వీడియో ఈ మధ్యనే పెట్టినట్టుగా అనిపిస్తుంది. అప్పుడే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. కోరికలు మానవ సహజం. అలాగే నేను కూడా భగవంతుని చాలా కోరికలు కోరుతూ ఉంటానండి. అయితే గాల్లో దీపం పెట్టయితే కోరికలు కోరను, కష్టానికి ప్రతిఫలాన్ని ఇమ్మని కోరుతాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంతా కష్టపడినటువంటి ప్రతిఫలం మా పాపకి ఈరోజు రిజల్ట్ రూపంలో భగవంతుడు ఇవ్వనున్నారు. రాత్రంతా నిద్రపట్టలేదు, సూర్యుడు ఇంకా రావట్లేదే అని ఒక ఆలోచనతో. ఈరోజు సూర్యోదయానికి చాలా విలువ ఉందండి. ఎదురు చూసే కొద్దీ సూర్యోదయం ఆలస్యం అవుతుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది. ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 10 గంటల సమయానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ ఉదయం అయిన తర్వాత 11 గంటలకు రీచ్ అవ్వడానికి ఇంకా చాలా సమయమే ఉంది. భగవంతుడి యొక్క ఆశీర్వాదం, మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మా పాపకి మంచి రిజల్టే వచ్చిందండి. చాలా సంతోషం. ఇక ఉదయం 11 గంటలకైతే రిజల్ట్స్ వచ్చాయి. ఇక వెంటనే వీడియో అయితే షేర్ చేద్దాం అనిపించింది. ఇప్పుడున్న సమయంలో మనకి ఉగాది నుంచి ప్రారంభమైనటువంటి లలితా నవరాత్రులు శ్రీరామనవమి వరకు జరుగుతాయి. 9 రోజులు జరిగే లలితా నవరాత్రి పూజా విధానంలో నేను కూడా 3 రోజులు పూజనైతే చేసుకుందాం అనుకుని 3 రోజుల్లో మొదటి రోజైన శుక్రవారం నాడు మొదలు పెట్టుకున్నానండి. ఈ రోజే మా అమ్మాయి రిజల్ట్స్ కూడా. అలాగే ఈ రోజైతే ఉదయమే పెరట్లోకి వెళ్ళాను. చక్కగా టమాటాకాయ కాసిందండి. 2 టమాటాకాయలు అయితే కాసాయి. ఇక పచ్చిమిరపకాయలు అయితే కొద్దిగా ఎక్కువగానే వచ్చాయండి. ఎండ వల్ల మొక్కలు అసలు వాటి నుండి తేమతత్వం అలాగే నిగారింపు ఇవేమీ లేవన్నమాట. అందుకని ఇంకా పచ్చిమిరపకాయలు అయితే కోసేస్తున్నాను. వీడియోస్ చూస్తున్న చాలామంది కూడా మీది పల్లెటూరు అండి, ఇంకెక్కువ ప్లేస్ ఉంది కాబట్టి గార్డెనింగ్ ఇంకా బాగా చేయొచ్చు అని అంటున్నారు. అయితే కోళ్ళు గేదెలు ఇవన్నీ కూడా పల్లెటూరులో సహజం కదండి. వాటి వల్ల ఎక్కువగా మొక్కలు అయితే పెంచలేకపోతున్నాము. అందుకని ఇలాగ బకెట్లోని మట్టి వేసి ఇలా పచ్చిమిరపకాయ మొక్కలు, టమాటా మొక్కలు, అలాగే బీరనారు, చిక్కుడు నారు ఇవన్నీ కూడా పెట్టాము. ఒక్క మొక్కకైతే ఇన్ని పచ్చిమిరపకాయలు కాసాయండి. వీటితో ఇప్పుడు చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడే పెరటలో కాసినట్లు పచ్చిమిరపకాయలతో ఫ్రెష్గా కోసి చట్నీ చేసుకుని తింటే అమోఘంగా ఉంది. మీ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చాలా త్వరగా వీడియో కంప్లీట్ చేసేస్తాను. అయితే ఈ 5-6 పచ్చిమిరపకాయలతో పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి. చక్కగా కొద్దిగా నూనె వేసి పల్లీలు వేసి పచ్చిమిరపకాయలు కూడా చక్కగా కొద్దిగా గంటలు పెట్టి వేయించేసిన తర్వాత చక్కగా వేగిన వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా రాళ్ళ ఉప్పు, అంతేనండి. ఇంకెందులో వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇంకేమీ వేయలేదనమాట. తాలింపు కూడా పెట్టడం లేదండి. ఎందుకంటే ఇది పెరట్లో కాసిన పచ్చిమిరపకాయలతో ఫ్రెష్గా అలానే తినాలనుకున్నాను. అయితే ఈరోజు ఇడ్లీ వేసానండి. ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేస్తున్నాను. అమోఘంగా ఉంది చెప్పాలంటే టేస్ట్ మాత్రం. పెరట్లో పూసినట్టు మల్లెపూలు. ఈ మల్లెపూల్లో చాలా రకాలే ఉంటాయి. గుండు మల్లి, బస్తీ మల్లి, ఇంకా అనేక రకాల మల్లెపూలు అయితే ఉంటాయండి. అలాగే మా ఇంటి పెరట్లో ఉన్నటువంటి మల్లెపూలు పూల జల్లో అల్లేటటువంటి మల్లెపూలు అనమాట. ఈ మల్లెపూలు నిలబడి నిలిచే ఉంటాయండి. ఉదయానికి కానీ కొంచెం మొగ్గ విడిచి పువ్వులాగా తయారవుతుంది. అంతేగాని ముందుగానే విడవదనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది పెద్ద మొగ్గ. అప్పుడే కోసినట్లు మల్లెపూలతో అమ్మవారికి ఈ రోజున లలితా చాలీస చదువుతూ అమ్మవారు సమర్పిద్దామని కోసుకువచ్చానండి. ఒక పక్కన అమ్మవారు పూజ చేస్తున్నా కానీ మనసులో కొంచెం ఆందోళన అయితే ఉంది. మా పాపకైతే మాత్రం చాలా ధైర్యమే చెప్పాను. ఎన్ని మార్కులు వచ్చినా సరే పాజిటివ్గా తీసుకోమ్మా, ఏం పర్వాలేదు అని. మా పాపకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు మీ అందరిని కూడా అడిగానండి. మా పాపకు కొంచెం ధైర్యం వచ్చేలాగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మా పాపకి మంచి రిజల్టే వచ్చింది. మేము సంతోషపడే రిజల్ట్సే వచ్చాయి. ఇంతటి ముఖ్యమైనటువంటి లలితా నవరాత్రులలో అమ్మవారికి ఆరాధన చేస్తున్న సమయాన నాకు మా అమ్మాయి రిజల్ట్స్ చాలా సంతోషకరాన్ని ఇచ్చాయి. లలితా మాత శంభు ప్రియ జగతికి నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప. ఈ లలిత నవరాత్రులు అమ్మవారిని లలిత సహస్రనామాలతో, లలిత చాలీస, దేవి ఖడ్గమాల, కనకదార స్తోత్రంతో ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు అమ్మవారిని ఒక్కొక్క రకంగా స్తుతించవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా పాలతో చేసే నైవేద్యాన్ని పెట్టవచ్చు. చాలా మంచిదండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున అమ్మవారికి లలిత చాలీస చదువుతున్నానండి. 5 రకాల పువ్వులు సమర్పిస్తూ చాలా విశేషంగా నేను పెరట్లో పూచిన పువ్వులనే తీసుకొచ్చి అమ్మవారికి చక్కగా లలిత చాలీస చదువుతూ ఒక్కొక్క పువ్వుని సమర్పించాను. పిల్లల కన్నా ఏ తల్లిదండ్రులకైనా ఈ టైంని ఫేస్ చేయాల్సిందేనండి. కాబట్టి మీలో ఎవరైనా సరే ఇలా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ
మీరు పడినటువంటి తపన గురించి నాకు కూడా ఒక చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి. మార్క్స్ ఎలా వచ్చినా సరే పిల్లలు మాత్రం సపోర్ట్ చేయండి. ఏం పర్వాలేదు, బెటర్మెంట్ ఉంది, లేదా సప్లీ ఉంది, లేదా నెక్స్ట్ ఇయర్ రాసుకుందు కానీ ఇటువంటి ఒక సపోర్ట్ ఇచ్చినట్లయితే పిల్లలు చాలా సంతోషపడతారు అనుకుంటాను. ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటిక విద్యానాం హయగ్రీవముపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఇప్పుడు సమయం 10 గంటలు అవుతుందండి. రిజల్ట్స్ ఏమో 11 గంటలకి. తను 10 గంటల నుంచే ల్యాప్టాప్ దగ్గర కూర్చుంది. అమ్మ టిఫిన్ తినమ్మా, టిఫిన్ తినమ్మా అంటేనేమో టిఫిన్ తినకుండా స్నానం చేసి వచ్చి ముందుగా దేవుడికి నమస్కారం చేసుకుంది. ప్రతిరోజు కూడా ఈ మంత్రం అయితే చదువుతుందండి. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాస్మహే అంటూ ప్రతిరోజు కూడా తన ఈ మంత్రం చదువుతూ ఉంటుంది. అయితే మీ పిల్లలు ఎవరైనా సరే చదువులో బాగా రాణించాలని అనుకుంటున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ మంత్రాన్ని చదివించండి. పిల్లల చేత ప్రతిరోజు కూడా ఒక్కసారి చదివించండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నాకేమి పెద్దగా టెన్షన్ లేదండి, కానీ మా అమ్మాయి పడే టెన్షన్ చూస్తుంటే నాకు ఎక్కువ టెన్షన్ అయిపోతున్నాను. భగవంతుడి ముందుకెళ్ళి రిజల్ట్స్ ఎలా వచ్చినా సరే మా పాప పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి నమస్కారం చేసుకుంటున్నాను. అటు తిరుగుతున్నాను, ఇటు తిరుగుతున్నాను. ఏమ్మా రిజల్ట్స్ ఏమైనా వచ్చాయా అని చెప్పి నేను టెన్షన్ ఎక్కువ పడిపోతున్నాను. 10 గంటల నుంచి 11 మధ్య ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో అస్సలు గడవలేదండి. ఇంకా 10:30 అయిందా అని చెప్పి ఒక పక్క టీవీ ఆన్ చేసాము, ఒక పక్కన మొబైల్లో చూస్తున్నాము, మరో పక్క ల్యాప్టాప్లో పాప చూస్తుంది. అయినా సరే సమయం అయితే గడవట్లేదు. 11 గంటలు అవ్వాలి కదండి రిజల్ట్స్ రిలీజ్ చేయాలంటే. టీవీలో రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాతే మనకి వెబ్సైట్లోకి వస్తాయి కదా, అందుకని ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూస్తున్నాము. టీవీ లేని వాళ్ళైతే ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు, ఆ వెబ్సైట్లోనే వెతుకుతున్నాము. ఇదిగోండి ఏపీ ఇంటర్ ఫలితాలు. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల ఈరోజు ఏప్రిల్ 12వ తారీఖు శుక్రవారము. ఇప్పుడు సమయం 11 గంటలు అవుతుంది. ఇంకా 11 గంటలు అయ్యేటప్పటికైతే మాత్రం ఇంకా వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదండి. ఎంతసేపు అని అనుకుంటున్నాము. వాళ్ళ డాడీ కూడా అటు ఇటు తిరుగుతున్నారండి. టీవీలో రిజల్ట్స్ చూపిస్తారేమో, అంటే రిలీజ్ చేస్తారేమో, మనకి ల్యాప్టాప్లో ఓపెన్ అవ్వట్లేదు కదా ఎలాగా అని చెప్పి ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉన్నారు. ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు. ఒక చిన్న స్పీచ్ లాంటిది. ఇక్కడ ఏంటంటే మే 24న మీకు సప్లీ ఉంటుంది, అప్పుడే బెటర్మెంట్ కూడా రాసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో అయితే మాత్రం 78% అయితే ఉత్తీర్ణత అయ్యారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 67% మాత్రమే ఉత్తీర్ణత అయ్యారు అని పిల్లలకు ఒక మంచి స్పీచ్ అనమాట. బెటర్మెంట్ రాసుకోండి, సప్లీ రాసుకోండి, ఏం పర్వాలేదు, మనకి ఈ సబ్జెక్టులు తగ్గాయంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ ఇంకా మంచిగా చదువుతారు అని ఒక అర్థంగా చెప్తున్నారు. ఇంకా అదిలే కానీ ఏదొచ్చినా పాజిటివ్గా తీసుకో. ఓపెన్ అయిందా? ఆ ఘట్టం రానే వచ్చిందండి. నేనైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను, మీరే చూడండి. నేను చాలా వీడియోస్లో చెప్పుంటానండి అల్ప సంతోషిని. అయితే మా పాప చాలా హార్డ్ వర్క్ చేసిందనమాట. అంటే ఈ మాత్రం రీచ్ అవ్వడానికి తను చాలా హార్డ్ వర్క్ చేసింది. కాబట్టి కష్టానికి ప్రతిఫలం ఇది ఇచ్చాడు భగవంతుడని నేను నమ్ముతాను. ఇక్కడ మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. ఎందుకంటే ఎప్పటికైనా సరే ఈ వీడియో అనేది మాకు ఒక మెమరబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా డీటెయిల్గా వీడియో తీసి సేవ్ చేసుకుంటున్నాను. మేము ఏలూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరులో ఉంటామండి. అయితే మా అమ్మాయి పేరు పెద్దిరెడ్డి సాహిత్య లక్ష్మి. తనకి ఇంగ్లీష్లో 91, మ్యాథమెటిక్స్ పేపర్ 1లో 55, ఫిజిక్స్లో 56, అలాగే సాంస్క్రిట్లో 95, మ్యాథమెటిక్స్ పేపర్ 2లో 50, కెమిస్ట్రీ 57, టోటల్గా 404. మేమైతే ఒక చిన్న మెమరీగా ఈ వీడియో అలాగే ఈ ఫొటోస్ అన్నీ కూడా యూట్యూబ్లో సేవ్ చేసుకోవాలనుకున్నాం. అందుకనే మా వారు, నేను, మా పాప ముగ్గురం కలిసి ఇలా ఫోటో దిగాం. చాలా మధురమైన క్షణాలు ఇవి ఎప్పటికీ ఇలాగే నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా పాపని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానం మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం.